హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, చాలామంది అయితే వెయిట్ చేస్తున్నారు సెకండ్ అండ్ ఫోర్త్ సెమిస్టర్ గురించి, ఆంధ్ర యూనివర్సిటీ గురించి, ఎగ్జామ్స్ గురించి అయితే. సో ప్రీవియస్కి అయితే మనం వీడియో చేసాం, బట్ అయితే వాళ్ళైతే ఎటువంటి రెస్పాన్స్ లేదు. సో ఈరోజు అయితే మనకైతే టైం టేబుల్ అయితే రిలీజ్ చేశారు, ఆంధ్ర యూనివర్సిటీ యొక్క సెకండ్ సెమిస్టర్ అండ్ ఫోర్త్ సెమిస్టర్. సో చాలామంది అయితే రిలీజ్ చేస్తాం. మనం ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో మాట్లాడుకున్నాం ఫస్ట్ అండ్ సిక్స్త్ సెమిస్టర్ గురించి అయితే. సో ఒకవేళ ఆ టైం టేబుల్ ఎవరికైనా కావాలంటే ఈ వీడియో కింద ఉంటుంది. సో అదేవిధంగా టెలిగ్రామ్ ఛానల్లో కూడా ఆ టైం టేబుల్ అయితే పీడిఎఫ్ ఉంటుంది, కాబట్టి మీరు అయితే అక్కడ చెక్ చేసుకోవచ్చు. ఈ రోజు అయితే మన సెకండ్ సెమిస్టర్ యొక్క టైం టేబుల్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో జాగ్రత్తగా వినండి, వీడియోని ఎండ్ వరకు చూడండి, అక్కడ స్కిప్ చేయకండి. సో మీకు ఏ రోజు ఎగ్జామ్ ఉందో మీకు తెలిసిపోతుంది. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే సెకండ్ సెమిస్టర్ ఉంది మనకి ఎక్కడైతే ఇక్కడ. సో మనకి ఎగ్జామ్ స్టార్ట్ వచ్చి 29th అయితే స్టార్ట్ అవుతుంది. ఈ మంత్ ఏప్రిల్ మంత్ 29th అయితే స్టార్ట్ అవుతుంది మనకి ఎగ్జామ్స్ వచ్చి. సో మనకి ఎగ్జామ్స్ టైమింగ్ చూసుకున్నట్టయితే 2 PM to 5 PM, అంటే ఆఫ్టర్నూన్ ఎగ్జామ్స్ మాట ఈ టోటల్లీ. సో అదేవిధంగా ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే 2 PM to 5 PM కదా ఆఫ్టర్నూన్ ఎగ్జామ్స్ ఈ టోటల్లీ మనకి. అదేవిధంగా మనకి 29th నుంచి ఇంగ్లీష్ ఎగ్జామ్ అయితే అవుతుంది. సో ఎవరైతే ఉన్నారో సెకండ్ సెమిస్టర్ వాళ్ళకి 29th అయితే 29th ఏప్రిల్ అయితే ఇంగ్లీష్ ఎగ్జామ్ అవుతుంది. సో అదేవిధంగా 30th అయితే తెలుగు, మీకు తెలుగు అంటే తెలుగు, సాంస్క్రిట్ అంటే సాంస్క్రిట్. సో ఎగ్జామ్ అయితే అవుతుంది. సో అదేవిధంగా మనకి 2nd May వచ్చినట్టుకి ఫౌండేషన్స్ కోర్స్ అయితే అవుతుంది. సో అదేవిధంగా మనకి 3rd May వచ్చినట్టుకి అయితే ఫౌండేషన్స్ కోర్స్ అయితే ఇంకో పేపర్ అయితే అవుతుంది. సో ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ. సో అదేవిధంగా మనకి 5th May వచ్చినట్టుకి మ్యాథ్స్ అయితే అవుతుంది, మ్యాథమెటిక్స్ అయితే. సో అదేవిధంగా మనకి ఇక్కడ చూసినట్టయితే 6th వచ్చినట్టుకైతే ఫిజిక్స్ అయితే అవుతుంది. సో ఇక్కడ మ్యాథ్స్ రీప్లేస్ టు బాటనీ ఉంటుంది. సో ఎవరైతే సిబిజెడ్ ఉన్నారో వాళ్ళకైతే బాటనీ ఉంటుంది. సో అదేవిధంగా మనకైతే 6th May అయితే ఫిజిక్స్ అవుతుంది. సో బాటనీ సిబిజెడ్ గ్రూప్లో అయితే జువాలజీ అయితే అవుతుంది. సో అదేవిధంగా ఇక్కడికి ఎంపీసీ వాళ్ళకి అదేవిధంగా ఇక్కడ మనం చూసుకున్నట్టయితే 7th అయితే కంప్యూటర్ సైన్స్ అయితే అవుతుంది. సో అదేవిధంగా ఎవరైతే ఉన్నారో బీఎస్సీ కంప్యూటర్స్, సో వాళ్ళకైతే 7th అయితే అవుతుంది. సో ఎవరైతే ఉన్నారో బీఎస్సీ ఓన్లీ గ్రూప్ వాళ్ళకి ఫిజిక్స్ ఎగ్జామ్ తర్వాత 3 days అయితే గ్యాప్ అయితే వచ్చింది. 7th 8th 2 days అయితే గ్యాప్ వచ్చింది. సో మళ్ళీ 9th అయితే లాస్ట్ ఎగ్జామ్ అయితే ఉంటుంది సెకండ్ సెమిస్టర్ వాళ్ళకి. కెమిస్ట్రీ ఎగ్జామ్ లాస్ట్ ఎగ్జామ్ 9th అయితే మనకైతే ఉంటుంది. సో ఇక్కడ మీరు చూసినట్టయితే మనకి ఎగ్జామ్ స్టార్టింగ్ వచ్చి 29th ఏప్రిల్ అయితే స్టార్ట్ అవుతుంది. సో అదేవిధంగా బీఎస్సీ కంప్యూటర్స్లోకి అయితే 7th May అయితే అవుతుంది. సో అదేవిధంగా సిబిజెడ్ వాళ్ళకి అయితే మనకైతే 6th జువాలజీ అయితే అయిపోతుంది. అదేవిధంగా బీఎస్సీ కెమిస్ట్రీ వాళ్ళకి అయితే 9th అయితే ఎగ్జామ్స్ అయితే అవుతుంది. సో ఇది అయితే సెకండ్ సెమ్ టైం టేబుల్ అయితే. సో అదేవిధంగా ఫోర్త్ సెమ్ గురించి మాట్లాడుకుంటే మనమైతే ఇక్కడ మీరు చూసినట్టయితే ఫోర్త్ సెమ్ టైం టేబుల్ అయితే మనకి ఇక్కడైతే కాపాడుతుంది. సో ఇది కూడా ఫోర్త్ సెమిస్టర్ టైం టేబుల్ అయితే మనకి ఇక్కడ ఉంది. సో వీళ్ళకి కూడా ఫోర్త్ సెమిస్టర్ వాళ్ళు కూడా సేమ్ యాజ్ వెల్గా డేట్ అయితే సేమ్ 29th ఏప్రిల్ నుంచి ఇద్దరికి స్టార్ట్ అవుతుంది. కాకపోతే వీళ్ళ టైమింగ్స్ అయితే మనకి వీళ్ళు వేరు. సో వీళ్ళకైతే 9 AM మార్నింగ్ అయితే స్టార్ట్ అవుతుంది. సో ఫోర్త్ సెమిస్టర్ వాళ్ళకి మార్నింగ్, సెకండ్ సెమిస్టర్ వాళ్ళకి ఈవినింగ్ అయితే ఆఫ్టర్నూన్ అయితే ఎగ్జామ్ స్టార్ట్ అవుతుంది. సో అదేవిధంగా వీళ్ళ గురించి మాట్లాడుకుంటే 29th ఏప్రిల్ అయితే ఫౌండేషన్ కోర్స్, అంటే వీళ్ళకి లాంగ్వేజెస్ ఉండవు ఫోర్త్ సెమ్కి వచ్చినట్టుకి. సో అదేవిధంగా 30th అయితే ఫౌండేషన్ కోర్స్ అనలిటికల్ స్కిల్స్ ఇంకోటి ఉంటుంది. సో అదేవిధంగా 2nd May వచ్చినట్టుకైతే ఫౌండేషన్స్ కోర్స్, అదేవిధంగా 3rd May వచ్చినట్టుకి ఫౌండేషన్ కోర్స్ 10 పేపర్ లీడర్షిప్ ఎడ్యుకేషన్. సో ఈ యొక్క గ్రూపులు బట్టి అయితే ఉంటుంది. ఇవన్నీ కామన్ బీఏ వాళ్ళకి, బీఎస్సీ వాళ్ళకి, బీకామ్ వాళ్ళకి, బీబీఏ వాళ్ళకి, బీసీఏ వాళ్ళకి ఇవైతే కామన్ అయితే ఉంటుంది. సో వాళ్ళ యొక్క గ్రూపులు బట్టి అయితే. సో అదేవిధంగా మనకి మెయిన్ సబ్జెక్ట్కి వచ్చినట్టుకైతే, సో అదేవిధంగా థర్స్డేకి వచ్చినట్టుకైతే 5th Mayకి వచ్చినట్టుకైతే మ్యాథమెటిక్స్ అయితే ఇక్కడైతే ఉంది మనకైతే, రియల్ అనాలిసిస్ అని. సో 5th Mayకి అయితే మ్యాథమెటిక్స్ వీళ్ళకైతే. సో అదేవిధంగా 6th Mayకి అయితే ఫిజిక్స్ ఎగ్జామ్ అయితే వీళ్ళకి ఉంటుంది. సో చెప్తున్నాను కదా, బాటనీ వాళ్ళకి అయితే సిబిజెడ్ వాళ్ళకి అయితే 5th May మ్యాథమెటిక్స్ అయితే, బీఎస్సీ కెమిస్ట్రీ వాళ్ళకి బాటనీ వీళ్ళకి ఉంటుంది. సో అదేవిధంగా 6th May వచ్చినట్టుకైతే ఫిజిక్స్ వీళ్ళకి ఉంటే వీళ్ళకైతే జువాలజీ ఉంటుంది. సో అదేవిధంగా బీఎస్సీ కంప్యూటర్స్ వాళ్ళకి అయితే 7th Mayకి అయితే కంప్యూటర్ సైన్స్ అయితే ఉంటుంది. సో అదేవిధంగా మన బీఎస్సీ కెమిస్ట్రీ వాళ్ళకి అయితే 9th Mayకి అయితే కెమిస్ట్రీ ఎగ్జామ్ అయితే మనకు ఉంటుంది. సో సెకండ్ సెమిస్ట్రీ ఫోర్త్ సెమిస్ట్రీ సేమ్ డేట్ని స్టార్ట్ అవుతుంది, సేమ్ డే అయితే ఎండ్ అవుతుంది. సో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఒకసారి చూడండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, వాళ్ళకి కూడా తెలుసుకోవాలి కాబట్టి. సో మర్చిపోకండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. సో అదేవిధంగా రెండు సేమ్ డేట్ని అయితే స్టార్ట్ అవుతుంది, April 29th. అదేవిధంగా రెండు సేమ్ డేట్ని అయితే ఎండ్ అవుతున్నాయి, May 9th అయితే. సో అదేవిధంగా సెకండ్ సెమిస్టర్ వాళ్ళకి ఆఫ్టర్నూన్ ఎగ్జామ్స్, ఫోర్త్ సెమిస్టర్ వాళ్ళకి మార్నింగ్ ఎగ్జామ్స్ అయితే మనకైతే ఉంటుంది. సో అదేవిధంగా వీటి యొక్క
ఇంపార్టెన్స్ క్వశ్చన్స్ ప్రీవియస్ మోడల్ పేపర్ అయితే మన టెలిగ్రామ్ ఛానల్ మన యూట్యూబ్ ఛానల్ అయితే ఉంటుంది. సో వాటి యొక్క లింక్స్ అయితే నేను కింద పెడతాను. సో మీరు అక్కడ చెక్ చేసుకోవచ్చు. ఒకవేళ ఏమైనా కావాల్సి వస్తే నేను కింద కామెంట్లు అడగండి, నేను డెఫినెట్లీ మీకు అయితే చేయడానికి అయితే ట్రై చేస్తాను. సో ఇవైతే చాలామంది అయితే చాలా రోజుల నుంచి అయితే వెయిట్ చేస్తున్నారు సెకండ్ అండ్ ఫోర్త్ సెమిస్టర్ గురించి అయితే. సో ఇవైతే ప్రజెంట్ అప్డేట్ అయితే సో రిజల్ట్స్ టైం టేబుల్ అయితే రిలీజ్ చేశారు కాబట్టి సో అందరికీ హ్యాపీ. సో అందరూ బాగా ప్రిపేర్ అవ్వండి, ఎక్కడ నెగ్లెక్ట్ చేయకండి. సో డెఫినెట్లీ మీరు అయితే మంచి మార్క్స్ అయితే రీచ్ అవుతారు. సో ఇప్పటికైతే వీడియో ఎంత ఫ్రెండ్స్, మీకు అయితే వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మీకు వీడియో మాత్రం లైక్ చేస్తే ప్లీజ్ లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. నేను ఎటువంటి అప్డేట్స్ ఉంటే మీకు ఇన్ఫార్మ్ చేస్తాను కాబట్టి ప్లీజ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని సపోర్ట్ చేయండి. సో ఓపెన్ ఫ్రెండ్స్, ఆల్ ద బెస్ట్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.